నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్ వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహరిశెట్. ముందుగా మనం మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. చంద్రబాబు ఎట్ ది రేట్ ఆఫ్ 76 బర్త్డే సిడిపి విడుదల చేస్తున్న లోకేష్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా పవన్కు మోడీ ఫోన్, త్వరగా కోలుకోవాలన్న జగన్ ధన్యవాదాలు తెలిపిన జనసేనాని. అదేవిధంగా మనుషులను ఓడించిన చైనా రోబోలు హాఫ్ మారథాన్లో సంచలనం. కవితక్కను సీఎంగా చూడడమే నా కళ, జై కొట్టిన బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. రాథోడ్ బాపురావు కవితక్కకు జై కొట్టారంట. ఇది ఒక కీలక పరిణామంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇది బీఆర్ఎస్కి షాక్గా మనం భావించవచ్చు. రాథోడ్ బాపురావు కవితక్కకు జై కొట్టడంతో. ఇక కేసీఆర్ వర్సెస్ రేవంత్. జగిత్యాల గడ్డపై కేసీఆర్, మేడిగడ్డపై సీఎం రేవంత్ గేర్. జగిత్యాల గడ్డపై కేసీఆర్ మాట్లాడనున్నారు. అదే రోజున రేవంత్ యొక్క మేడిగడ్డపై ఆయన సభ కూడా జరగనుంది. ఇక కేసీఆర్ యొక్క ప్రభావం, ఆ మాటల యొక్క ప్రభావం కొంత తగ్గించే ప్రయత్నం కావచ్చు. ఇది ఒక రాజకీయ ఎత్తుగడగా కూడా కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అదే రోజు పొలిటికల్ వార్, డైలాగ్ వార్ అయితే జరగబోతుంది. దీని గురించి ఒకసారి చూద్దాం. తెలంగాణ రాజకీయ రంగస్థలంపై నేడు ఒక అరుదైన ఉత్కంఠభరితమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. వేసవి భానుడి బగబగలను మించి జగిత్యాల గడ్డపై రాజకీయ సెగలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఒకవైపు 10 ఏళ్ల పాటు అప్రతిహాతంగా రాష్ట్రాన్ని శాసించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన దీశాలిగా తనదైన ముద్ర వేసిన గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మరోవైపు ప్రజా తీర్పుతో గద్దెనెక్కి మార్పు నినాదంతో పాలనతో కొత్త వరవడి సృష్టిస్తున్న ధీశాలి రేవంత్ రెడ్డి. ఇద్దరు మహాయోధుల మధ్య చాలా కాలం తర్వాత ఒకే రోజు మాటల యుద్ధం జరగనుంది. జీవన్ రెడ్డి చేరిక, పార్లమెంటు సాక్షిగా తేజస్వి వ్యాఖ్యలు, డీలిమిటేషన్తో ఎన్డీఏ భంగపాటుకు గురైన సందర్భాల్లో కేసీఆర్ రియాక్షన్ కోసం తెలంగాణ అంతా ఎదురు చూస్తుంది. జగిత్యాల సాక్షిగా నేడు జరగబోతున్న సమరసభ రాష్ట్రంలో ఇప్పటికే చర్చగా మారింది. దశాబ్ద కాలం పాటు ఎదురులేని నేతగా వెలిగిన కేసీఆర్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో గళమెత్తిన అస్తిత్వాన్ని, తన పార్టీని, ఉనికిని కాపాడుకోవాలని, ఉనికిని చాటుకోవడానికి చూస్తున్నారు. ఇక తెలంగాణ రాజకీయం ఒక చిత్రంలో గత కొన్ని నెలలుగా స్తబ్దంగా ఉన్న రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వస్తున్న కేసీఆర్ తన రాజకీయ చతురతను, వాగ్దాటిని మరోసారి ప్రదర్శించనున్నారు. సుదీర్ఘకాలం పాటు తెలంగాణను ఏకచక్రాధిపత్యంగా పాలించిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ప్రజల ముందుకు రావడం ఒక విశేషం. ఆయన ప్రసంగం కోసం కేటర్ మాత్రమే కాదు, సామాన్య ప్రజానికం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లోపాలు మరియు రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన ఎలాంటి విశ్లేషణ చేస్తారని ఉత్కంఠ రేపుతుంది. జగిత్యాల సభ ద్వారా తన ఉనికిని చాటుకోవడమే కాకుండా రాబోయే స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం చేయడమే ఆయన యొక్క ప్రధాన లక్ష్యంగా కనబడుతుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డతో రెడీ అవుతున్నారు. కేసీఆర్ గర్జనకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. గత 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతిని, ధరణి నుంచి కాళేశ్వరం వరకు ప్రతి అంశాన్ని ఆయన ప్రజల ముందు పెడుతున్నారు. మేము చేస్తున్నది అభివృద్ధి, మీరు చేసింది విధ్వంసం అనే నినాదంతో రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. కేసీఆర్ చేసే ప్రతి విమర్శకు అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడానికి హైదరాబాద్ నుంచే తన బృందాన్ని సమాయత్తం చేశారు. ముఖ్యంగా యువతను, మహిళలు ఆకట్టుకునేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ ఇమేజ్ను ప్రజల్లోకి తగ్గించే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారు. ఇక కాళేశ్వరం స్వామి దర్శనంతో జయశంకర్ భూపాల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సాగుతుంది. సోమవారం మధ్యాహ్నం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని కూడా ఆయన దర్శించుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మాటల యుద్ధం అయితే జరగబోతుంది. చాలా కాలం తర్వాత ఇద్దరు ఉద్దండుల మధ్య మాటలు ఏ విధంగా పేలబోతాయనేది సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్న మాట అయితే వాస్తవం. ఏం జరగబోతుందో సాయంత్రానికి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు ఏ రకంగా మాట్లాడతారు అనేది మనం గమనించవచ్చు సాయంత్రం. ఇక కవితక్కను సీఎంగా చూడడమే నా కళ, జై కొట్టిన బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. కండువా కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత, అదే బాటలో మరో మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య, టచ్లో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుందని ప్రచురించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గానికి చెందిన మాజీ శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు ఆదివారం అధికారికంగా తెలంగాణ జాగృతిలో చేరారు. సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాపురావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలందరికీ మంచి రోజులు వస్తాయన్న ఉద్దేశంతో నాడు తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి బోధు నియోజకవర్గంలో ప్రజాసేవకు అంకితమయ్యానని రాథోడ్ బాపురావు గుర్తు చేసుకున్నారు. దట్టమైన అడవులున్న ఆదిలాబాద్ జిల్లాలో కల్వకుంట్ల కవిత నాడు స్వయంగా వారం రోజుల పాటు బస్ చేసి మెడికల్ క్యాంపు నిర్వహించడం తనను ఎంతగానో ఆకర్షించిందని ఆయన తెలిపారు. కవితగా అండగా ఉన్నారన్న అపారమైన ధైర్యంతోనే తాను ఉద్యోగాన్ని సైతం వదులుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. బోధు నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిన తనకు పార్టీలో సరైన గుర్తింపు దక్కలేదని, మధ్యలోనే వచ్చి వారు ఏకంగా మంత్రులు అయిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ ఇదొక తనకి పదవి దక్కలేదన్న ఆక్రోశం కావచ్చు, ఏదైనా ప్రత్యేక కారణమైతే ఏమీ చెప్పలేదు. బీఆర్ఎస్ మీద మధ్యలో వచ్చిన వాళ్ళు మంత్రులు అయిపోయారు. మరి నేను 2 సార్లు ఉన్నాను, కేవలం కవిత గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని కవిత లాంటి మంచి వ్యక్తి ఉంటుందని నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ వచ్చాను. కానీ నాకేం దక్కింది అన్న ఒక నిరాశ నిస్పృహల్లో ఉన్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. కాబట్టి పార్టీ మారిపోయినట్టుగా మరి తెలుస్తుంది. రాథోడ్ బాపురావు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం మరి ఈ యొక్క పరిణామం అనేది బీఆర్ఎస్కు ఎంత డ్యామేజ్ చేస్తుందో అనేది మరికొన్ని రోజులకి మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా మనకి కనబడుతుంది. ఇక తదుపరి చూసుకుంటే చంద్రబాబు ఎట్ ది బర్త్డే సిడిపి విడుదల చేసిన లోకేష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు 76వ పుట్టినరోజు ఏప్రిల్ 20 సందర్భంగానే తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఒక కామన్ డిస్ప్లే పిక్చర్ సిడిపిని విడుదల చేశారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన తర్వాత లోకేష్ ఈ సిడిపిని మరి ఆవిష్కరించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మన నాయకుడు ఎన్సీబీఎన్ గారి పుట్టినరోజు గౌరవార్థం ఈ సిడిపిని అధికారికంగా విడుదల చేయడం గర్వంగా ఉందని లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. ఈ సిడిపి విడుదలలో టీడీపీ శ్రేణులు, అభిమానులు సోషల్ మీడియా తమ ప్రొఫైల్ చిత్రాలను మార్చుకుంటూ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలుపుతున్నారు. మరి రాజకీయ ఉద్దండుడుగా మరి మంచి పేరు తెచ్చుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తన 46 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారు. మరి 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ 2 సంవత్సరాలతో కూడా కలుపుకుంటే దగ్గర 17 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాల పాటు మరి ఆయన గతంలో ప్రతిపక్ష నేతగా మరి తనదంటూ ఒక ముద్ర వేసుకుని ముందుకు దూసుకు వెళుతున్నారు చంద్రబాబు. మరి 76 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా తను లెగసీలో అంటే దగ్గర తను ఒక 46 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉంటూ వచ్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మనం ఎవరైనా కూడా మరి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన కొన్ని పనులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పట్లో మరి ఎస్సీ ఎస్టీలకి స్కాలర్షిప్లు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇక జన్మభూమి కమిటీలు వేసి జన్మభూమి ద్వారా కూడా ప్రజలకి మరింత చేరువయ్యారు ఆయన. ఇక రాజకీయంగా అప్ అండ్ డౌన్లు అనేవి ఎవరికైనా ఉంటే సహజం. ఒక్కొక్కసారి ప్రజలకు కోపాలతో రావచ్చు, దించేయచ్చు, మరొకసారి నెత్తిన పెట్టుకోవచ్చు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు గారు అలుపెరగని బాటసారిలాగా ముందుకు దూసుకుపోతూనే ఉన్నారు. దీనిలో ఎటువంటి డౌటు లేదు. అదేవిధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదును ఈ రోజున విశ్వవిఖ్యాత నగరంగా తీర్చిదిద్దడానికి పునాదులు వేసిన వ్యక్తి, మరి సాఫ్ట్వేర్ కంపెనీలని హైదరాబాద్కు తీసుకురావడానికి అనునిత్యం పోరాడిన వ్యక్తి, మరి సైబర్ సిటీకి మూలస్తంభం లాంటి వ్యక్తి, మరి ఎవరు అవునన్నా కాదన్నా నారా చంద్రబాబు నాయుడు అనే మాట వాస్తవం. ఇక హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ నిర్మాణంలో తను ఏ రకంగా ఉన్నారో దగ్గర 17 ఫ్లైఓవర్స్ వరకు ఆయన ఆధ్వర్యంలో జరిగాయంటే ఇందులో అతిశయోక్తి కాదు. హైదరాబాద్ రూపురేఖలను మార్చి ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాత నగరంగా తీర్చిదిద్దడానికి అంకురార్పణ చేసిన వ్యక్తి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మరి ఆయన యొక్క పుట్టినరోజు మరి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఏఎన్ఎన్ కూడా మరి చెప్తుంది. మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు ఫ్రమ్ ఏఎన్ఎన్ న్యూస్. ఇక తదుపరి చూస్తే పవన్కు మోడీ ఫోన్, త్వరగా కోలుకోవాలన్న జగన్ ధన్యవాదాలు తెలిపిన జనసేనాని. చాలా మరి పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స చేశారు. మరి మన అందరికీ తెలుసు, ఎంతోమంది అభిమానులు గందరగోళానికి గురయ్యారు. మరి ఆ గందరగోళం ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. రాజకీయాల్లో మరి విమర్శలు అనేవి ఉంటాయి, కానీ మనుషులకి ఏదైనా జరిగితే ఆ విమర్శల్లో మరి చేయడం కరెక్ట్ కాదు. ఒక మనిషి మానవత్వం అనేది ప్రతి మనిషి కూడా గుర్తుంచుకోవాలి. అదే మరి పవన్ అండ్ జగన్ మరోసారి నిరూపించుకున్నారు. గతంలో 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మరి పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగోకపోతే మరి శస్త్రచికిత్స ఆయన చేసుకుంటే మరి ఒక 10 రోజులు డాక్టర్ రెస్ట్ చెప్పారు. ఇప్పటికైతే ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఏ ప్రాబ్లం లేదు. ఆయన ఒక 1 వీక్ నుంచి 10 డేస్లో ఆయన డిశ్చార్జ్ అవుతారు. కాకపోతే కొంత లాంగ్ క్రమంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాల్సి ఉంటుందని డాక్టర్స్ అయితే చెప్పారు. ఈ క్రమంలో మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరి ట్వీట్ చేసి ఈ రోజున మరి ఆయన మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్, రాజకీయాలన్నీ తర్వాత అని మరి పటాపంచలు చేయడం అయితే జరిగింది. మిగతా అన్నీ కూడా ఆరోగ్యకరమైన వాతావరణం చంద్రబాబు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏది విమర్శలు చేసుకున్నా అది రాజకీయంగానే కానీ మానవత్వం అనేది మొదటి ఇంపార్టెన్స్. దానికి ఉదాహరణ మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బర్త్డే విషెస్ తెలియజేసిన, ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి బాగోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన ఇది మానవత్వం గుబాళించింది అని మనమందరం అయితే అనుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఏం రాశారు. త్వరగా కోలుకోవాలన్న జగన్ ధన్యవాదాలు తెలిపిన జనసేనాని. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సంభాషణ అనంతరం ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను ఆయన చాలా ధైర్యవంతులు, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని ప్రధాని మోడీ తన మరి పోస్ట్లో పేర్కొన్నారు. ప్రధాని చూపిన ఆప్యాయతకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. మోడీ ఆశీస్సులు ప్రోత్సాహంగా తన గొప్ప బలాన్ని ఇస్తాయని ఆయన బదులిచ్చారు. ఈ మేరకు పవన్ స్పందిస్తూ గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. సర్జరీ అనంతరం నా ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి సమయం కేటాయించి మాట్లాడినందుకు కృతజ్ఞతలు. నా ఆరోగ్యం పట్ల మీ ఆందోళన, నేను త్వరగా కోలుకోవాలని మీరు తెలిపిన శుభాకాంక్షలు నాకు గొప్ప బలాన్ని ఇస్తున్నాయి. మీ మార్గదర్శకత్వం మద్దతుకు ఎల్లప్పుడూ నేను కృతజ్ఞుడై ఉంటాడని తన పోస్ట్లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు. కళ్యాణ్ బాబుకు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన క్షేమంగా నిలకడగా కోలుకుంటున్నారు. వైద్యుల సూచనల మేరకు సాధారణ కార్యకలాపాలకు తిరిగి రావడానికి సుమారుగా వారం రోజులు పట్టవచ్చు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ అందరి ప్రేమకు ప్రార్థనలకు ధన్యవాదాలని చిరంజీవి గారు పేర్కొన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ధన్యవాదాలు అన్నయ్య, మీ ప్రేమ ఆశీస్సులు నిరంతరం సంరక్షణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ మాటలు వెచ్చదనాన్ని, రక్షణను, బలాన్ని ఇస్తాయి. మీ ఆశీస్సులతో త్వరలోనే కోలుకుని తిరిగి ప్రజాసేవకు వస్తానని ఆయన పవన్ కళ్యాణ్ గారు బదులిచ్చారు. చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశేష తెలిపారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ వేదికగా మరి ఆయన స్పందిస్తూ నా ఆరోగ్యం కోలుకోవడం కోసం మీరు తెలిపిన శుభాకాంక్షలు ధన్యవాదాలని జగన్ గారు, నేను క్రమంగా కోలుకుంటున్నాను, మీ ఆదరణకు కృతజ్ఞుడని బదులిచ్చారు పవన్ కళ్యాణ్ గారు. వీరితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, భూపతిరాజు, శ్రీనివాస వర్మ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, నారాయణ, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తదితరులు పవన్ కళ్యాణ్ కోలుకోవాలని తమ సందేశాల్లో పేర్కొన్నారు. సినీ పరిశ్రమ నుంచి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ వంటి ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అందరి ప్రేమ ఆప్యాయతకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తి విశ్రాంతి అనంతరం త్వరలోనే విధుల్లో చేరతారని జనసేన వర్గాలైతే తెలియపరుస్తున్నాయి. దీని గురించి పవన్ కళ్యాణ్కి ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఒక 1 వీక్లో ఆయన డిశ్చార్జ్ అవుతారు అని చెప్పి చిరంజీవి గారు చెప్పడం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే మనుషులను ఓడించిన చైనా రోబోలు హాఫ్ మారథాన్లో సంచలనం. రోబోటిక్స్ టెక్నాలజీలో చైనా సరికొత్త సంచలనం సృష్టించింది. బీజింగ్లో జరిగిన ఓ హాఫ్ మారథాన్లో హ్యూమనాయిడ్ రోబోలు మానవ అథ్లెట్లను మించి వేగంతో పరిగెత్తి ఏకంగా ప్రపంచ రికార్డును సైతం బద్దలు కొట్టాయి. ఈ అద్భుత ప్రదర్శన రోబో సాంకేతికతలో జరుగుతున్న వేగవంతమైన పురోగతికి నిదర్శనమని నిలిచింది. బీజింగ్ ఈ టౌన్ వేదికగా జరిగిన ఈ హాఫ్ మారథాన్ 2వ ఎడిషన్లో 12,000 మంది మానవ రన్నర్లతో పాటు చైనాలో తయారైన వందలాది మంది హ్యూమనాయిడ్ రోబోలు పోటీ పడ్డాయి. భద్రతా కారణాల రీత్యా మనుషులు రోబోలకు వేర్వేరు ట్రాక్లపై ఈ 21 కిలోమీటర్ల రేసును నిర్వహించారు.
నిర్వహించారు. గత ఏడాది జరిగిన మొదటి ఈవెంట్లో చాలా రోబోలు కనీసం రేసును పూర్తిగా చేయలేకపోయాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 100కు పైగా రోబో బృందాలు పాల్గొనగా వాటిలో సగానికి పైగా ఎలాంటి రిమోట్ కంట్రోల్ సాయం లేకుండానే స్వయం ప్రతిపత్తిగా గమ్యాన్ని చేరుకుని అందరినీ కూడా ఆశ్చర్యపరిచే. రానున్న రోజుల్లో మరిన్ని వండర్స్ మనం చూసే అవకాశం ఉందని కూడా దీన్ని బట్టి మనకి అర్థం అవుతున్నది. ఇంకా అదేవిధంగా చూసుకోవచ్చు, ఏఎన్ఎన్ ఛానల్ మహాపత్రిక ఆధ్వర్యంలో మోడల్ ఇప్సెట్ మోడల్ నీట్ పరీక్ష ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పరీక్షకు 1500 మంది విద్యార్థులు హాజరయ్యారు. మోడల్ గ్రాండ్ టెస్ట్ సూపర్ సక్సెస్ అయింది. 18 కేంద్రాల్లో పరీక్షలు రాశారు ఈ విద్యార్థులు. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరి ఏఎన్ఎన్ ఛానల్ మహాపత్రిక ఆధ్వర్యంలో ఈప్సెట్ యొక్క మోడల్ నీట్ పరీక్షను అయితే నిర్వహించారు. ఎందుకంటే సామాన్యంగా విద్యార్థులు ఒక ఆందోళన అనేది ఉంటుంది. ఎగ్జామ్ అంటే మరి కొంతమందికి మెజారిటీ % మందికి ఇప్పుడు కూడా ఎగ్జామినేషన్ ఫోబియా అనేది ఉంటుంది. ఆ ఫోబియా పోగొట్టేందుకు ఎగ్జామ్ అంటే ఏమీ లేదు, మీకు తెలిసినవి వాళ్ళు అడిగినవి మీకు తెలిసినవి రాసి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేదే పరీక్ష. అలాంటి పరీక్ష అంటే ఫోబియా ఉండకూడదు. కాబట్టి ముందుగా తర్ఫీదులాగా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం అనేది మరి ఏఎన్ఎన్ ఛానల్ మహాపత్రికకి ధన్యవాదాలు కూడా కాలేజీ యాజమాన్యాలు మరి తెలియటం అయితే జరిగింది. ఇదొక అద్భుతమైన ఘట్టంగా మనందరం కూడా భావించవచ్చు. దీనిలో మరి ఏఎన్ఎన్ ఛానల్ మహా తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థుల కోసం ఖమ్మం జిల్లా కేంద్రం నిర్వహించిన మోడల్ ఇప్సెట్ మోడల్ నీట్ పరీక్ష విజయవంతంగా జరిగింది. ఎంతో పకడ్బందీగా రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్స్తో ప్రశాంతంగా ప్రశ్నాపత్రాన్ని తయారు చేశారు. ఈ పరీక్ష నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని ఏఎన్ఎన్ ఛానల్ విజ్ఞప్తి మేరకు పలు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రాండ్ టెస్ట్ జయప్రదానికి సహకరించాయి. 18 కేంద్రాల్లో 1500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా విద్యార్థులకు పరీక్ష అయిన మరుక్షణమే కీ పేపర్ విడుదల చేశారు. కొద్ది రోజుల్లోనే ఫలితాలు ప్రకటించి విజేతలకు జిల్లా స్థాయిలో భారీ ఎత్తున ఈవెంట్ కార్యక్రమం నిర్వహించేందుకు నగదు బహుమతి అందిస్తామని ఏఎన్ఎన్ తెలుగు ఖమ్మం టీం ప్రకటించింది. జిల్లాలో ప్రధాన కేంద్రాల్లో ప్రశ్నాపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులుగా హాజరై మోడల్ ఈప్సెట్ నీట్ పరీక్ష నిర్వహణ తీరును అభినందించారు. ఖమ్మం ఎక్సలెంట్ కాలేజ్, డాక్టర్ మెడికల్ అకాడమీ, న్యూ విజన్, హార్వెస్ట్, కృష్ణవేణి, ప్రజ్ఞా సంస్థలతో పరీక్షా పేపర్లు పలువురు ఆవిష్కరించి అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రైవేట్ కళాశాల అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు జిల్లా శేషగిరి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తొలిసారి నిర్వహించిన ప్రశ్నాపత్రం స్టాండర్డ్ బాగుందని, విద్యార్థులు అసలు పరీక్ష రాసే ముందు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఏఎన్ఎన్ ఖమ్మం బ్యూరో ఇన్ఛార్జ్ ఉపేందర్ ఆధ్వర్యంలో గ్రాండ్ టెస్ట్ నిర్వహణ శ్రమించి విజయవంతం చేయగా పరీక్ష నిర్వహణ వరంగల్ బ్యూరో ఇన్ఛార్జ్ మౌనీష్ కూడా పాల్గొన్నారు. పరీక్ష విజయవంతానికి సహకరించిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు, యాజమాన్యాలకు ఏఎన్ఎన్ ఛానల్ మహాపత్రిక CEO కంది రామచంద్రారెడ్డి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటివి మరిన్ని జరగాలని చెప్పి, ఎంతోమందికి స్ఫూర్తిగా ఉండాలని చెప్పి, తద్వారా విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకు పరీక్షలంటే ఈ ఫోబియా పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని మనందరం కూడా ఆశిద్దాం. మరింత మందికి ఇది స్ఫూర్తినిస్తుందని మనందరం కూడా ఆశిద్దాం. ఇక తదుపరి చూసుకుంటే తమిళనాడులో ఘోర విషాదం. బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు, 18 మంది సజీవ దహనమయ్యారు. మరో 9 మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఎక్కడో చోట ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. గతంలో మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఇప్పుడు మరి తమిళనాడులో జరిగింది. తమిళనాడు రాష్ట్రాన్ని భారీ పేలుడు తీవ్రంగా కుదిపేస్తుంది. విరుధనగర్ జిల్లాలో ఉన్న ఓ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదంలో 18 మంది అమాయక కార్మికులు సజీవ దహనమయ్యారు. పండుగ పూట వెలుగులు పంచాల్సిన బాణసంచా కార్మికుల ఇళ్లలో తీరని విషాదపు చీకట్లు నింపింది. అకస్మాత్తుగా సంభవించిన భారీ పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం పూర్తిగా ధ్వంసమై నేలమట్టమైంది. ప్రమాద స్థలంలో ఒక్కసారిగా ఎగిసిపడిన భారీ మంటలు, దట్టమైన పొగలు చూసి స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీయటం అయితే జరిగింది. అంతే కదా, మరి చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని మనం కోరుకోవాలి. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ ఎంతవరకు ఉంది, అసలు ఇది జరగడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి అని పోలీసులు కేసు నమోదు చేసుకుంటారు. కాబట్టి కొంతకాలం తర్వాత బయటకు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఏదైనా జరిగిన తర్వాత ఇలా అయ్యో అని రియాక్ట్ అవ్వడం కంటే జరగకుండా ఉండడం చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉంటుంది. మరి సంబంధిత అధికారులు ఏం చెప్తారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి దాని గురించి. ఇక గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. విద్యాసంస్థలో డ్రగ్స్ మహమ్మారికి చెక్. జూన్ 12న ఎల్వి స్టేడియంలో భారీ అవగాహన సదస్సు, నామినేటెడ్ ఎమ్మెల్సీల పైన కూడా చర్చ జరగనుంది అని కూడా ప్రచురించారు. ఇక ఉద్యమ స్ఫూర్తిని రగల్చాలి. కేసీఆర్ ఆమరణ దీక్షకు సాక్ష్యమైన గడ్డ నుంచే పోరుబాట. మినీ ప్లేనరీలో హరీష్ రావు పిలుపు. ఘనంగా పువ్వాడ అజయ్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఖమ్మం జిల్లా వేదికగా భారత రాష్ట్ర సమితి శ్రేణులు సమర శంఖాన్ని పూరించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా మినీ ప్లేనరీ సమావేశం నాయకులు, కార్యకర్తలు నడుమ అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగింది. కీలక సమావేశానికి మాజీ మంత్రి, శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది.
ఇక మిస్ ఇండియా విజేతగా సాధ్వి స్వైల్, ఫెమైనా మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. గోవా బ్యూటీ భువనేశ్వర్లో అట్టహాసంగా ముగిసిన అందాల పోటీలు ఫస్ట్ రన్నరప్గా రాజ్ నందిని పవార్ ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 కిరీటాన్ని గోవాకు చెందిన ముద్దుగుమ్మ సాధ్వి స్వైల్ సొంతం చేసుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ వేదికగా అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ గ్రాండ్ ఫినాలేలో దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంతోమంది అందాల భామలతో పోటీపడి సాధ్వి స్వైల్ ఈ అరుదైన విజయాన్ని అందుకున్నారు. తన అద్భుతమైన అందం, అభినయం మరియు సమయస్ఫూర్తితో న్యాయ నిర్ణేతలు మెప్పించిన ఆమె మిస్ ఇండియా కిరీటాన్ని ఆమె దక్కించుకున్నారు. ఇక అదేవిధంగా నిమ్మకాయ మంత్రం అందుకే చెన్నై ఓడిందబ్బా, ఆటగాళ్లు లయ తప్పారంటూ సిఎస్కే పేరుతో ఫేక్ లేఖ వైరల్ అయ్యింది. మనం చూసాం ఎస్ఆర్హెచ్ మరి చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలిచింది. మెట్రో రైడ్లో కూడా మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు మనమైతే చూడొచ్చు. మరి బిర్యానీ దెబ్బ సాంబార్ అబ్బా అని ఒక అమ్మాయి గట్టిగా మాట్లాడుతూ మరి మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేదు, ఎస్ఆర్హెచ్కి ఓటమి లేదండి, రకరకాల వాళ్ళ యొక్క ఆనందానికి తగ్గట్టుగా మాట్లాడతాను గమనించవచ్చు. ఇక స్టాండర్డ్లో ఒక నిమ్మకాయ మంత్రం చదివి ఏదో ఆయన ఏదో అంటే అక్కడ వికెట్ పడితే అందరూ కూడా దీన్ని ఒక వైరల్ చేసిన పరిస్థితి మనం అయితే చూడొచ్చు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అభిమాని చేతబడికి పాల్పడడాన్ని ఆరోపిస్తూ సిఎస్కే యాజమాన్యం పేరుతో ఫేక్ లెటర్ క్రియేట్ చేసి బీసీసీఐ ఫిర్యాదు చేసినట్టుగా వైరల్ చేశారు. నిమ్మకాయ మంత్రం లెటర్ రెండు ఫేకే, కానీ ఫన్నీ వీడియో మాత్రం ఇంటర్నెట్ని మాత్రం షేక్ చేస్తుంది. మరి మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, రాలవు కదా, కాబట్టి మరి ఈ రకంగా ఉంది. ఇక ఏప్రిల్ 18, 2026 రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉప్పల్లో వేదికగా ఎస్ఆర్హెచ్ సిఎస్కే జట్ల మధ్య హోరాహోరీ సమరం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో స్టాండ్లో కూర్చున్న కొందరు ప్రేక్షకులు, ముఖ్యంగా ఒక ఎస్ఆర్హెచ్ అభిమాని నిమ్మకాయలు చేతబట్టి వింతగా మంత్రాలు చదువుతూ క్షుద్ర పూజలు చేశాడని సిఎస్కే యాజమాన్యం పేరుతో ఫేక్ లెటర్ క్రియేట్ చేశారు. కాగా ప్రేక్షకులు క్రియేటివిటీ చూసి యాజమాన్యాల ఆటగాళ్లు షాక్ అవుతున్నారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక బెంగాల్లో మరమరాలు కొన్న మోడీ, జోర్ గ్రామంలో సామాన్యుల స్థానికుల రుచుల ఆస్వాదన. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార హోరు తారస్థాయికి చేరుకుంది. ఉక్కిరి బిక్కిరి చేసే అత్యంత బిజీ షెడ్యూల్ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయాణాల మధ్యలో ఓ మరమరాలు పల్లీల దుకాణానికి వెళ్ళి మరమరాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, కాస్త ఘాటైన మసాలా కలిపి తయారు చేసి రుచికరమైన చిరుతిండిని సాధారణ పౌరుల ఆస్వాదించారు. తీరు స్థానికులు ఇది కూడా ఆకట్టుకుంది. ఈ ఆహ్లాదకరమైన లక్షణాలకు సంబంధించిన ఫోటోను ప్రధాని మోడీ స్వయంగా తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసుకున్నారు. దీని గురించి కూడా చూడొచ్చు. ఇక డీలిమిటేషన్ ప్రక్రియలో జరిగింది, వదిలేశారు. అక్కడ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అయితే చొక్కెదురైతే అయింది. కానీ ఇప్పుడు మరి తర్వాత స్టెప్ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో మరి ఎలక్షన్స్ మూమెంట్లో మరి ఎన్ని పట్టించుకోకూడదు, తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలి. ఏం జరుగుద్ది అనేది మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఈ రకంగా మనం చూడొచ్చు. అదేవిధంగా మణుగూరులో సబ్ డివిజన్లో గుప్త నిధుల కలకలమని దీని గురించి కూడా రాయడం అయితే జరిగింది. అదేవిధంగా పత్తిపాడు గుండెల్లో చెరగని రాజన్న సంతకం అని చెప్పి రాజన్న ఆశే సత్యప్రభమే ప్రగతి నిశ్చయం, సేవేశ్వాసగా అప్రతిహాత ప్రగతి రథ సారథి అని చెప్పి మరి ఆయన గురించి భోగిరాజు అలియాస్ రాజా రాయడం అయితే జరిగింది. ఇంకా వేసవి సెలవులు, నైపుణ్య శిక్షణకు వేదికలు కావాలని మరి నేలకొండపల్లిలో మరి 10 మాసాల పాఠశాలకు లేదా కళాశాల విద్యా సంవత్సరం పూర్తి కావడం, ఆ తర్వాత పరీక్షలు కూడా పూర్తయిన తర్వాత మానసిక ఉల్లాసానికి ఆతిథ్యం ఇచ్చే వేసవి సెలవులు రాక కోసం విద్యార్థులు ఎంతగానో ఉంటారు. వినోద విరామ పునరుత్తేజ కార్యక్రమాల అవసరం మేరకు నిద్రపోవడం, మెదడుకు చురుకుదనం చాలా అవసరమని కూడా చెప్పడం అయితే ప్రచురించడం అయితే జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మెకు సిద్ధమని రౌండ్ టేబుల్ సమావేశంలో SWF-CITU నిర్ణయం తీసుకుందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక సేరిగూడలోని శ్రీ హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం జరిగింది. హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో హిందూ కళాశాలల ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థి మృతదేహంతో శ్రీ హిందూ కళాశాల వద్ద ధర్నా చేపట్టారు. వేసవిశాలలో మరో మార్షల్ ఆర్ట్స్ వైపు విద్యార్థుల చూపు, నైపుణ్య గల మాస్టర్లతో దేవ కిక్ బాక్సింగ్ శిక్షణ తరగతులు రాజేంద్ర నగర్లో జరిగాయని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్పై గులాబీ నేతల కవాతు మరి క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, పుట్ట మధు బృందం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులపై ఆరా, రాజకీయ విమర్శల నడుమ పర్యటనకు తీవ్రమైన ప్రాధాన్యత సంతరించుకుంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక మున్నూరు కాపు భవనంలో సుదర్శన నరసింహ కళ్యాణం పాల్గొన్న ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మరి భువనగిరి జిల్లాలో మరి మున్నూరు కాపు భవనంలో సుదర్శన నరసింహ కళ్యాణం జరిగింది. దాని గురించి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక
వేగం కన్నా ప్రాణం మిన్న. నెత్తురోడుతున్న రహదారులపై సర్కారు దిద్దుబాటు చర్యలు. ములుగు జిల్లాలో అరైవ్ అలై స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు మంత్రులు పొంగులేటి సీతక్క. రాష్ట్రంలో రోజుకు 20 మంది బలి అవుతున్నారు. వాహనదారుల నిర్లక్ష్యంపై మంత్రి పొంగులేటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరి ట్రాఫిక్ నిబంధనలు పాటించి క్షేమంగా ఇంటికి చేరాలని ప్రజలకు హితవు పలికారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అయితే జరిగిందని ప్రచురించారు. ఇక అదేవిధంగా గాంధీ భవన్లో ప్రక్షాళన పర్వం హైదరాబాద్లోని ఉత్తర్వులు జారీ చేశారు. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూడొచ్చు ఇక్కడ అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డి అబద్ధాల పునాదులపైనే సీఎం పీఠం. కాంగ్రెస్ మాయ మాటలకు మహిళలు బలి. తులం బంగారం స్కూటీ ఏమయ్యాయి. మహిళా బిల్లును అడ్డుకుని దక్షిణాదికి ద్రోహం. నిజం చెబితే తల 1000 ముక్కలవుతుందన్న శాపం ఆయనకున్నట్లుంది. దొంగ హామీల అమల్లో కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్ సర్కార్ ఉంది. రేవంత్పై బండి సంజయ్ ఫైర్ అయిపోయారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తీరుపై ముఖ్యమంత్రి అబద్ధాల పునాదులపైనే ఆ పదవిని అధిష్ఠించారని ఆయన ఒక అభినవ గోబెల్స్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి తెలంగాణ మహిళలను కాంగ్రెస్ పార్టీ నిలువున వంచిందని ఆయన మండిపట్టమై జరిగింది. ఈ మేరకు ఆదివారం ఆయన పదులైన వ్యాఖ్యలతో కూడిన ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని, ఇండి కూటమి కుట్రలను ప్రజాక్షేత్రంలో ఉతికారేశారు. అబద్ధాలు మోసాలు చేసేవారిని సమాజంలో ప్రజలు నమ్ముతారని బహిరంగంగా ప్రకటించిన నాయకుడు రేవంత్ రెడ్డి అని, అదే అబద్ధాలతో ఆయన పబ్బం గడుపుకుంటున్నారని బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ తీరా అధికారంలోకి వచ్చాక ప్రజల చెవుల్లో పెద్ద పెద్ద పూలు పెట్టిందని ధ్వజమెత్తారు. ఏదేమైనా మరి బండి సంజయ్ అయితే మరి తీవ్ర వ్యాఖ్యలు చేయటం అయితే రేవంత్ రెడ్డి మీద జరిగింది. ఇక ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 సక్సెస్. దేశవ్యాప్తంగా భారీ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు. సైబర్ దొంగలతో కుమ్మక్కైన 32 మంది బ్యాంక్ అధికారులు అరెస్ట్. మరి హైదరాబాద్లో జరిగింది ఇది. 9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసులు ఏకకాల దాడులు. మొత్తంగా 52 మంది నిందితుల పట్టివేత. 150 కోట్ల కుంభకోణం, 850 కేసులతో లింకులు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మరి మేల్ ఖాతాలో సహకరించిన బ్యాంకు సిబ్బంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూస్తే సినిమా న్యూస్ చూద్దాం. అలాంటి పాత్రలు చేయడం అంటే ఇష్టం. ఛాంపియన్ బ్యూటీ. ప్రతిభ ఉంటే చాలు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇందులో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనస్పర రాజన్. అతి తక్కువ కాలంలో మలయాళం, తెలుగు, తమిళలో, హిందీలో అటు పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2017లో మాతృభాష మలయంలో ఉదాహరణం సుజాత అనే చిత్రం ద్వారా రంగప్రవేశం చేసిన బ్యూటీ 9 ఏళ్లలో 30కి పైగా చిత్రాలు నటించారు. తనకంటే ఒక ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్నారు. ఇటీవల తమిళంలో హీరోయిన్గా నటించిన విత్ లవ్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అందులో కళాశాల విద్యార్థినిగా తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం తెలుగులో ఇట్లు అర్జున, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 7 జీ రెయిన్బో కాలనీ చిత్రాల్లో పాటు మలయాళంలో ఓ మూవీతో బిజీగా ఉన్నారు. మరి ఈమె గురించి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే మృణాల్ మానస ఇప్పుడు సంయుక్త మీనన్. రామ్ చరణ్ పెద్ద సినిమాకు మామూలుగా కష్టాలు లేవు. మార్చి, ఏప్రిల్లో రిలీజ్ అనుకుంటే 2 సార్లు వాయిదా పడింది. జూన్లో ఖచ్చితంగా వస్తుందని నిర్మాత ప్రకటించారు. కానీ తేదీ ఎప్పుడు అనేది ఇంకా స్పష్టత. మరోవైపు పెద్దితో కాలు కదిపేందుకు ఐటెం సాంగ్లో హీరోయిన్ దొరకట్లేదు. మృణాల్ మానస అని పలువురు బ్యూటీస్ పేర్లు గతంలో వినిపించగా ఇప్పుడు ఊహించని భామ పేరు తెరపైకి వచ్చింది. మలయాళ భామ సంయుక్తని ప్రస్తుతం పెద్ది ఐటెం కోసం పరిశీలిస్తున్నారట. ఈమె అయినా ఫిక్స్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే సంయుక్త పేరు మాత్రం ఎవరు ఊహించనే ఉండరు. కెరీర్ ప్రారంభం నుంచి పెద్దగా గ్లామర్ చూపించని ఈమె గత చిత్రం అఖండాలో మరి 2లో జాజికాయ అంటూ సాగే పాటలో మాత్రం అందాన్ని ఆరబోస్తుంది. అటు డ్యాన్స్ ఇటు అందంతో ఆకట్టుకుంది. బహుశా ఈ సాంగ్ చూసి పెద్ది కోసం అడిగారేమో అనిపిస్తుంది. సంయుక్త హీరోయిన్గా చేసిన స్వయంభూ పాన్ ఇండియా విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు బ్లాక్ గోల్డ్ అనే లేడీ ఓరియంటెడ్ తెలుగు మూవీ కూడా సంయుక్త చేస్తుంది అని సంయుక్త మీనన్ గురించి కూడా రాయటం అయితే జరిగింది. ఇక మహాదినపత్రిక ఎలా ఉంటే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇవాళ చంద్రబాబు జన్మదినం కాబట్టి మొదటిలో చూడొచ్చు. యువగళం నుంచి టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ ప్రయాణం స్ఫూర్తిదాయకమని. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్ సాంకేతిక వనరుల విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నియమితులైన శుభ సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలని అటం జరిగింది. అలాగే ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం, అనితర నేతృత్వ సామర్థ్యం, పోరాట పటిమకు నిలువెత్తు రూపం మీరు, నవ్యాంధ్రప్రదేశ్ భవితకు సుమజ్వల ఆశా దీపం, తెలుగుదేశం పార్టీ రథసాది, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలను మరి గుట్టిపేట రవికుమార్ గారు కావచ్చు, అనగాని సత్యప్రసాద్ కావచ్చు, ఏలూరు సాంబశివరావు కావచ్చు చెప్పడం జరిగింది. ఇక ఈరోజు చంద్రబాబు గారి బర్త్డే సందర్భంగా పేపర్ అంతా ఇలా
అందరూ యొక్క ఆయనకి శుభాకాంక్షలు తెలిపిన దాంతో మొత్తం నింపివేయడం అయితే జరిగింది. ఇక మార్కుల రికార్డులు 10th ఇంటర్లో గరిష్ట మార్కులు జోష్. గత ఏడాదిలో 10thలో ఏకంగా 600 మంది, ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 469. భాషా సబ్జెక్టులోనూ 100% విద్యార్థుల్లో పెరుగుతున్న పఠనాసక్తి. మారిన విద్యా విధానమే కారణం. పరీక్షల వేళ క్షణం తీరిక లేని వైనం, మానసిక స్థితి ముఖ్యమే అంటున్నారు నిపుణులు అని కూడా ప్రచురించారు. ఇక చంద్రబాబు @76 నేడు విలక్షణ నేత పుట్టినరోజు. విమర్శలకు వెరవడు. విజన్ను వేడడు. ఆయన ముందు చూపు ఫలితమే హైటెక్ సిటీ. విభజిత ఏపీకి భవ్య రాజధాని లక్ష్యంగా అడుగులు. అమరావతిని క్వాంటమ్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్న. రాజకీయాలకు తక్కువ టైం, సుపరిపాలనకు ఎక్కువ. ఆది నుంచి ఇదే బాబు అభివృద్ధి మంత్రం. వైసీపీ 5 ఏళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు అవిశ్రాంత కృషి. 22 నెలల్లోనే 9.36 లక్షల కోట్ల పెట్టుబడులు ఆయన యొక్క ఘనత. మరి హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు అని చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా అందరూ కూడా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. పేపర్ అంతా కూడా ఇక మొత్తం ఆల్మోస్ట్ స్వాప్నికుడు, అభివృద్ధి నిరంతర స్వాప్నికుడు, తెలుగు నేలపై రాజకీయ దురంధరుడు, ఏపీకి సాంకేతిక వెలుగుదిద్దిన శాస్త్రజ్ఞుడు, నిరుపేదల కడుపు నింపిన నాయకుడు, మహిళలకు ధైర్యం ఇచ్చిన పాలకుడు, జనసేవే జనార్దన సేవను నమ్మిన రాజనీతిజ్ఞుడు, ఆంధ్రుల ఆకాంక్షలకు రెక్కలిచ్చిన దార్శనికుడు మన చంద్రబాబు అని కూడా రాయటం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఆంధ్రజ్యోతి పేపర్ అంతా కూడా ఆయన యొక్క విషెస్కు చెప్పడానికి ఇంకెంతమంది చెప్తారు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి ఆ మాటకు వస్తే దేశంలోనే ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్న ఘనత మరి చంద్రబాబు గారి సొంతం. కాబట్టి ఆయనకి అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరి ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. మీరేమనుకుంటున్నారు? అదేవిధంగా ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదిన పత్రిక.